ఒకసారి ఇలా ట్రై చేయండి. నార్మల్ ఇడ్లీ కంటే ఎంతో టేస్ట్గా ఉంటుంది. ఓట్స్ ఇడ్లీకి 1 కప్పు ఓట్స్ వేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే కప్పులో ఒక 1/2 కప్పు బొంబాయి రవ్వ వేసుకుంటున్నాను. లో ఫ్లేమ్లో కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఓట్స్ చల్లారింది, బరకగా మిక్సీ వేసుకోవాలి. ఇడ్లీ రవ్వ మాదిరి మిక్సీ వేసుకోవాలి. ఓట్స్ రవ్వ వేసుకోవాలి. ఇందులోనే 1 కప్పు పెరుగు, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, సాల్ట్, కొత్తిమీర 2 టేబుల్ స్పూన్, క్యారెట్ 2 టేబుల్ స్పూన్, క్యాప్సికమ్ 2 టేబుల్ స్పూన్, వాటర్ వేసుకొని కలుపుకోవాలి. పిండి 1/2 అవర్కి చిక్కబడింది, కొంచెం వాటర్ వేసుకోవాలి. ఈ చిక్కదనం సరిపోయింది చూడండి. ఇడ్లీ పిండి కన్నా ఇంకా కొంచెం చిక్కగా ఉంటే సరిపోతుంది. ఇడ్లీ ప్లేట్కి ఇదంతా ఆయిల్ అప్లై చేసుకొని ఫ్లేమ్లో 10 నిమిషాలు, లో ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇడ్లీ బాగా ఉడికింది. ఇడ్లీ ఉడికినాక ఒక 10 నిమిషాలు వదిలేయాలి. చిన్నగా తీసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చేసి.